హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. శాంతి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు ఎంతో టేస్టీ అయిన గోంగూర చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకుందాం చూద్దామండి. ముందుగా గోంగూరని కడిగేసుకొని ఈ విధంగా ఒక పాత్రలో పెట్టేసుకొని 4 పచ్చిమిరకాయలని 2 టమాటాలని కొద్దిగా కారాన్ని వేసి మొత్తం కూడా బాగా ఉడికేటట్టుగా, అంటే గోంగూర ఇవన్నీ కూడా మెత్తగా నలిగిపోయే విధంగా ఉడకబెట్టాలండి. కొద్దిగా కారం చాలండి, ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్ కూరలో కూడా కారం అనేది వేస్తాం కాబట్టి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం కూడా మనం గరిటతో కలుపుతుంటే చక్కగా మెదిపోతుంది కదండి, మెత్తగా అయిపోయింది. ఈ విధంగా ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇది తర్వాత మనం కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇదే స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని తగినంత ఆయిల్ అన్నది వేసుకుందామండి. కూరకు కావాల్సినంత ఆయిల్ వేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కాబట్టి పచ్చిమిరకాయలు కరివేపాకు వేసేసుకొని 1 నిమిషం పాటు ఇట్లా ఫ్రై అవ్వనివ్వండి. అలాగే ముందుగా తరిగి పెట్టుకున్న 2 ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా వేసేసుకోవాలి. నేను ఒక 4 పచ్చిమిరకాయలు 2 ఉల్లిపాయలు మాత్రం ఇలా సన్నగా చాప్ చేసుకున్నానండి. ఒక నిమిషం పాటు ఆయిల్లో మగ్గనివ్వండి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు, అలాగే కూరకు తగినంత సాల్ట్ అన్నది యాడ్ చేసుకుందాము. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి సాల్ట్ అన్నది యాడ్ చేసుకోండి. మనం గోంగూర కలుపుతాం కాబట్టి పులుపుకి సాల్ట్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది, చూసుకొని వేసుకోండి. మొత్తం కూడా పసుపు సాల్ట్ ఈ విధంగా కలిసే విధంగా గరిటతో కలిపేసుకోవాలండి. ఇవి 1 నిమిషం పాటు బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు బాగా మగ్గుతుంది కదండి. ఇప్పుడు 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. చూసారు కదండి, చక్కగా ఫ్రై అయిందిగా. ఇప్పుడు టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకుందాము. ఈ మొత్తం కలిసే విధంగా గరిటతో కలిపేసుకొని మూత పెట్టేసి 1 నిమిషం పాటు బాగా మగ్గనివ్వాలండి. చూసారు కదండి, ఇట్లా మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం తర్వాత చూసారా ఎలా మగ్గిపోయిందండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ మొత్తం కూడా కలిసే విధంగా గరిటతో కలిపేసుకోవాలండి. గోంగూర చికెన్ వండుకునేటప్పుడు చికెన్ అన్నది విత్ స్కిన్తోనే తెచ్చుకోండి, స్కిన్లెస్ తెచ్చుకోవద్దు. ఎందుకంటే విత్ స్కిన్తో అయితే గోంగూర చికెన్ అన్నది టేస్ట్ ఉంటుంది. చూసారు కదా, చక్కగా ఈ విధంగా మగ్గుతుంది కదండి. ఒక్కసారి మళ్ళా కలిపి మరో 2 నిమిషాల పాటు మగ్గనిద్దాము. ఇప్పుడు కూరకు తగినంత కారాన్ని యాడ్ చేసుకుందామండి. ఈ మొత్తం కూడా కలిసే విధంగా ఈ విధంగా గరిటతో కలిపేసుకోవాలి. కలిపేసేసుకొని ఈ కూర మగ్గడానికి కావాల్సిన నీళ్లు పోసేసుకుందామండి. చూసారు కదా, ఈ విధంగా పోసేసుకున్న తర్వాత మూత పెట్టేసి 10 నిమిషాలు ఉడకనివ్వండి. ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్యలో మనకి సాల్ట్ అన్నది సరిపోయిందా లేదా అన్నది చూసుకుందామండి. సాల్ట్ సరిపోతే మళ్ళీ మూత పెట్టేసి ఇంకో 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చూసారు కదండి, మొత్తం ఎగిరిపోయి చక్కగా ఆయిల్ అనేది మనకి పైకి వచ్చేసింది కదా. ఒక్కసారి గరిటతో కలుపుకుందాము. చక్కగా ఎగిరిపోయింది కదండి. ఇప్పుడు కొంచెం పొడి మసాలా అన్నది వేసుకుందాం. చూసారు కదండి, నేను గరం మసాలా వేసుకున్నాను. ఇప్పుడు ఈ మొత్తం కూడా కలిసే విధంగా చక్కగా కలిపేసేసుకుందామండి.
ఇలా కలిపేసుకొని 1 నిమిషం పాటు ఉడకనిచ్చిన తర్వాత గోంగూర అన్నది యాడ్ చేసుకుందాము. చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు గోంగూర వేసేసుకుందామండి దీంట్లోకి. ఆయిల్ మొత్తం కూడా మనకు పైకి వచ్చేసింది కదండి, అంటే మనకి చికెన్ ఉడికిపోయినట్టే కూర. ఇప్పుడు ఈ గోంగూర వేసాం కదండి, మొత్తం కూడా కలిపేసుకోవాలండి గరిటెతో. చక్కగా మొత్తం కలిసే విధంగా కలుపుకోండి. గోంగూర కలిపిన వెంటనే మాత్రం దించకండి అండి. ఇంకో 2 నిమిషాలు ఈ గోంగూర అన్నది పులుపు అన్నది మనకి కూరకు పట్టాలి కదా, అంటే చికెన్కి పట్టాలి కదా. ఇలా మొత్తం కలిపేసుకున్నాక ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి. మూత పెట్టేసి ఉడికించారు కదండి. ఇప్పుడు చూసారు కదా, మొత్తం ఉడికిపోయి మనకి చక్కగా ఆయిల్ అన్నది బయటికి తేలింది కదండి. ఎంతో టేస్టీ అయినా గోంగూర చికెన్ అన్నది మనకి రెడీ అయిపోయిందండి. ఈజీగా మన ఇంట్లో చక్కగా వండుకోవచ్చండి. నా ఫ్రెండ్ కూడా ఒకసారి అడిగారు నన్ను గోంగూర చికెన్ చేసి చూపించమని. ఆవిడ కోసం కూడా ప్రత్యేకించి ఇది చేశానండి. సరేనా? మీకు నేను చూపించిన విధానం కానీ చెప్పిన విధానం కానీ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వీడియో.